నీళ్లు లేవు, నల్లాలు లేవు, రోడ్డుంది కానీ బస్సు లేదు. షర్మిల నిర్వహించే ప్రతి రచ్చబండలో మహిళలు సమస్యలు ఏకరువు పెడుతున్నారు. మహిళల ఆవేదన విన్న షర్మిల రాష్ట్రం పాలకులకు ప్రజలను మర్చిపోయారని విమర్శించారు. మంత్రి జానారెడ్డిపై మండిపడ్డారు షర్మిల. అన్ని సమస్యలే, కాలు తీసి బయట పెడితే అన్ని సమస్యలే, పట్టించుకునేవారే లేరంటూ మహిళలే షర్మిలకు చెప్పారు. మా ఊరికి బస్సు కావాలి, మా ఊరికి నీళ్ళ వసతి లేదు, నీళ్ళు రాట్లేవు, మాకు పంపులు లేవు, బస్సు లేదు, రోడ్డు ఉంది కానీ బస్సు లేదు, ఇళ్ళనే కానీ నీళ్లు రాట్లేవు. మా ఊరు కొత్తపల్లండి, మా కరెంటు బిల్లులు ఎక్కువైనాయి, కరెంటు బిల్లులు ఎక్కువ ఉన్నాయి, మాకు నీళ్లు రాట్లేవు. జగనన్న తొందరగా బయటకు రావాలని కోరుతున్నాం. మా ఊరు ఎనేళ్ళండి, ఎనేళ్ళు మాది, బస్సు లేదు, ఇళ్ళకి పంపులు రావట్లేవు, మోరుగా నీళ్ళు తాగి జనాలు జబ్బులు పడుతున్నారు. మాకు బస్సు కావాలి, ఇంటింటికి నల్లు కావాలి. రాష్ట్రంలో దోపిడీ రాజ్యం ఉందని షర్మిల అన్నారు. జగనన్న వస్తే సమస్యలు తీరుతాయన్నారు. కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డిని మంచినీళ్ళు ఇచ్చే తేలిక కూడా వారికి లేదు. చాలా బిజీ, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ చేసుకోవడంలో చాలా బిజీ. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నీటి సమస్య ఇక్కడ లేదు, ఇప్పుడు ఉంది. మళ్ళీ జానారెడ్డి గారు ఇక్కడ మంత్రి కూడా, అయినా నీటి సమస్య ఉంది. ఆయనకు మీ సమస్యల గురించి ఎంత పట్టిందో అర్థం అవుతూనే ఉంది. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడం లేదు మీకు. అలాంటి మంత్రి ఉంటేనేమి, ఊరికేనేమి. అమ్మా జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ మంచినీటి సమస్య తప్పకుండా తీర్చడం జరుగుతుంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమూరులో షర్మిల నిర్వహించిన రచ్చబండకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.